కుంభరాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులైతే కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి చూస్తున్నారండి. వారి పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకు కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు, వారి పేర్లేంటి, ఇవన్నీ కూడా నేను మీకు వివరంగా అర్థమయ్యే రీతిలో చెప్తాను. అలాగే ఇందులో ఉండే ప్రతి మాట కూడా ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో రూపంగా మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏంటి, వచ్చే అదృష్టాలు ఏంటి, రాబోతున్నటువంటి నష్టాల నుంచి మీరు ఏ విధంగా బయటపడవచ్చు, అలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చూడడం వల్ల 100కి 100% లాభం తప్పితే మీకు 1% కూడా నష్టం ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం పర్సనల్గా గమనించినట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా బెటర్ అయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అది మానసికంగా అలాగే శారీరకంగా కూడా. వీరికి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో ఆరోగ్యపరంగా అనేక రకాలైనటువంటి మార్పులు, మానసిక వేదన, సరిగా నిద్ర లేకపోవడం, కొన్ని అనారోగ్య సమస్యల గురించి అతిగా ఆలోచించడం, నా అనుకున్న వారే పరాయి వారిలాగా మాట్లాడటం వల్ల కాస్తంత మనోవేదన చెందుతూ ఉండడం, అలాగే ఎంత కష్టపడినా కూడా ధనం అనేది ఆదాయం తక్కువగా ఉండడం, ఖర్చు అనేది ఎక్కువగా ఉండడం, ఇంట్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు, ప్రతిదానికి కూడా సర్దుకుపోతూ వెళ్ళడం, ఇదంతా కూడా వీరి యొక్క జీవితంలో ఒక భాగంగా మారిపోయిందనమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు అన్నింటినీ కూడా నేను తట్టుకొని నిలబడగలను, ఏదైనా కూడా నేను ధైర్యంగా తట్టుకోగలను అని చెప్పి ఒక రకమైనటువంటి మానసిక ధైర్యాన్ని తెచ్చుకున్నారు. అలాగే చాలామంది వ్యక్తులు చేసేటువంటి పనుల వల్ల ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా క్లియర్గా తెలుసుకున్నారు. అలాగే డబ్బుని అనవసరంగా ఖర్చు చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు, అవసరమైతేనే ఖర్చు చేద్దాము, కొన్ని చిన్న చిన్న కోరికలను చంపుకోవడం వల్ల మన భవిష్యత్తులో మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని చెప్పి చాలా వరకు కూడా ఒక రకమైనటువంటి రియలైజేషన్ అయితే తెచ్చుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంతకు ఈ యొక్క కుంభరాశి వారి చేత ఏ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి చూస్తున్నారో మనం తెలుసుకునే ముందు వీరి యొక్క మానసిక స్థితి అనేది ఎదుటి వారి పట్ల ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా డేర్ అండ్ డాషింగ్ పర్సన్స్. మానసికంగా మొదటి నుంచి కూడా ఏదైనా కానీ చేసేద్దాం, ఎవరినైనా కానీ ఒక మాట అంటే మనల్ని వారిని ఒప్పుకోకూడదు, వారికి ఖచ్చితంగా ఆ మాటకు సమాధానం అనేది తిరిగి ఇచ్చేయాల్సిందే. అలాగే ఎవరు మనల్ని చిన్నతనంగా చూడకూడదు, ఒకరి కింద మనం లొంగి బ్రతకకూడదు, ఎంత కష్టమైనా కూడా మన స్వయంగా మన తెలివితేటలతోటి ఒక రూపాయి సంపాదించుకోగలగాలి, ఎదుటి వారికంటే ఒక గొప్ప స్థాయిలో మనం ఉండగలగాలి అనేటువంటి మానసిక స్థితి కలిగిన వారు. కానీ చిన్నతనం నుంచి కూడా కుంభరాశి వారికి కుటుంబ పరిస్థితులు అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల వీరు ఏవైతే పరిస్థితులు మానసికంగా వీరికి ఉన్నటువంటి ఒక రకమైన ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చంపుకొని కొంతమంది వ్యక్తుల దగ్గర తలదించుకొని బ్రతకడం, కొంతమంది ఏదన్నా అన్నా కానీ వారికి ఎదురు సమాధానం చెప్పకుండా ఇది మన టైం కాదు,
మనం ఖచ్చితంగా వీరి కింద ఈ సమయంలో లొంగి తీరాల్సిందే అని చెప్పి అనుకొని చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తుల దగ్గర సైలెంట్ అయిపోతూ ఉండడం, అలాగే కొన్ని పరిస్థితుల కారణంగా చేతిలో ధనం నిలకడగా లేకపోవడం వల్ల కొన్ని కోరికలను చంపుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి కుంభరాశి వారు ఒక పట్టుదల, ఒక ఏకాగ్రత, ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఏదైనా కానీ చెయ్యాలి అనే ఒక తపనతోటి వారికి ఎందులో అయితే టాలెంట్ ఉంటుందో అందులో, అంటే ఇటు వృత్తి చేసే వాళ్ళైనా, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా, వ్యాపారాలు చేసే వాళ్ళైనా, ఇటు చదువుకునే పిల్లల్ని మనం గమనించుకున్నా కూడా ఖచ్చితంగా మనం చేయగలిగినంత చేయాలి, మనం కష్టపడగలిగినంత కష్టపడాలి, మనం ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకూడదు, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి ఒక పట్టుదలతోటి వీరు ఏ పనైనా కూడా చేస్తారన్నమాట. వీరికి ఏదైనా కానీ ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని పూర్తిగా ముగిసేంత వరకు కూడా నిద్రపోరు. అలా అని చెప్పి ఎలా పడితే అలా కూడా ఆ పనిని చేయరనమాట. అంటే ఆ పని ఇక ఎదుటి వ్యక్తి వేలెత్తి చూపించకూడదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ పని. దానికోసం కింద మీద పడతారు, ఎంత సమయమైనా కూడా, ఆఖరికి తినకుండా కూడా కష్టపడతారు. అంత పట్టుదల కలిగిన వ్యక్తులు కుంభరాశి వారు. అయితే కుంభరాశి వారికి అంటే ఈ యొక్క 20 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. అప్పటి వరకు కూడా నా వాళ్ళు ఎవరైతే నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారో వారి యొక్క అంటే వారి జీవితంలో వీరి పట్ల చూపిస్తున్నటువంటి ఏకాగ్రత ఏ విధంగా ఉంది, మన మీద ఎంతవరకు శ్రద్ధను చూపిస్తున్నారు, మనకి ఎంతవరకు విలువనిస్తున్నారు, మనతో ఎంతవరకు టైంని స్పెండ్ చేస్తున్నారు, అసలు మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరు మనతో తోడున్నారు, ఇటువంటివన్నింటినీ కూడా ఎనాలిసిస్ చేసుకుంటూ ఒకరి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న తర్వాత, అంటే వీరు నా వాళ్ళు కాదు, వీరు నాతో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు, అవసరం లేనప్పుడు నాతో మాట్లాడటం లేదు, వీరికి ఏదన్నా ఒక పని ఉంటేనే నేను గుర్తొస్తాను, ఏ పని లేకపోతే నేను గుర్తుకు రాను, నాతో క్షేమ సమాచారాలు అడగటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడరు, లేదంటే వారి సమయాన్ని కేటాయించరు అని చెప్పి ఒక నిర్ణయం ఎదుటి వ్యక్తి మీద వచ్చింది అంటే కనుక అవతలి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట. నేనేంట, నా పనేంట, నేను నా రోజుని నాకు అనుకూలంగా ఏ విధంగా ఉపయోగించుకున్నానా అని చెప్పి ఇలా ఈ విధంగా ఆలోచించుకుంటూ, అంటే మనస్సులో ఒక రకమైనటువంటి మానసికమైన ఒత్తిడికి కూడా గురి అవుతారు. ఎందుకు అంటే కనుక అప్పటి వరకు కూడా నా అని చెప్పి అనుకున్న మనుషులు ఒక్కసారిగా దూరం అయిపోవడం, ఒక్కసారిగా వీరి పట్ల ఒక రకమైనటువంటి అంటే బయట వ్యక్తులు అన్నట్లుగా ప్రవర్తించడం, వీరిని ఒంటరిగా చేయాలి, వీరిని ఒక రకమైన టార్చర్ చేయాలి అని చెప్పి అవతలి వారు వాడుకోవాలి అని చెప్పి చూస్తున్నారు అని చెప్పి అర్థమైపోయినప్పుడు, ఎదుటి వ్యక్తులు నాకు విలువ ఇవ్వడం లేదు అని చెప్పి తెలుసుకున్నప్పుడు అటువంటి వారి గురించి చాలా వరకు కూడా మొదట్లో కాస్త కూడా కాదండి, చాలా వరకు కూడా ఓవర్ థింకింగ్ అనమాట, అతి ఆలోచన చేస్తారనమాట. ఎందుకు నేను సరిగా మాట్లాడలేకపోతున్నానా, నాకు ఎదుటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు లేవా, ఎదుటి వ్యక్తులు మాట్లాడగలిగేటువంటి మాట తీరు నాకు అది చేతనవ్వడం లేదా, లేకపోతే నేనేదైనా కానీ పొగరుగా బిహేవ్ చేస్తున్నానా, లేదంటే నా మాటలు ఎదుటి వారిని నొప్పించే విధంగా ఉంటున్నాయా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు. అలాగే కడుపులో లేని ప్రేమ అనేది కాళ్ళ మీద పడినా కూడా రాదు అని చెప్పి గ్రహించినప్పుడు వారు పడిన మానసిక వేదన, మనస్తాపం అనేది ఎంత ఘోరంగా అనుభవిస్తారు అంటే కనుక ఒకానొక టైంలో కుంభరాశి వారు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతారనమాట. అంతటి డిప్రెషన్లో, అంతటి ఏకాంతంలో, అంతటి ఒంటరితనంలో నాకంటూ ఎవరు లేరు అని చెప్పి వీరికి వీరు
ఒక ధైర్యాన్ని, ఒక మోటివేషన్ని తెచ్చుకొని మళ్ళీ 4 గోడల మధ్య ఏడ్చుకుంటున్నారో, లేదంటే కనుక సరదాగా ఉంటున్నారో, సంతోషంగా ఉంటున్నారో, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారో, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు నడిపించుకుంటున్నారో, కానీ నా వారు కాదు అని చెప్పి తెలిసినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వారిని మాత్రం దూరం పెట్టేసేస్తారనమాట. ఇక వారు ఎంత అయినా అనుకొని, ఏమైనా అనుకొని అప్పటి వరకు కూడా వారి కింద లొంగి 1కి 10 సార్లు వారితో మాట్లాడి, 1కి 10 సార్లు వారిని పలకరించుకునే ప్రయత్నం చేసి, 1కి 10 సార్లు మన విషయాలు చిన్నవి పెద్దవి అన్నీ కూడా వారితో పంచుకొని, చివరికి వారి యొక్క మానసిక స్థితి ఇది, వీరికి మన మీద ఎటువంటి ఇంప్రెషన్ లేదు, మన వారు కాదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత మాత్రం చాలా వరకు కూడా వీరు వారిని దూరం పెట్టేసేయడం, వారితో అప్పటి వరకు కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా వారికి దూరం అయిపోయి వారితో మాట్లాడకుండా వీరి పనులు వీరు చూసుకోవడం, వారి దగ్గరికి వెళ్లకుండా ఉండటం. అంటే వారు ఏదన్నా కానీ పలకరించడానికి వచ్చిన, మాట్లాడటానికి వచ్చిన, బచ్చి వీరిలో ఎటువంటి మంచితనం లేదు, అనవసరం వీరితోటి నాకు, ఇంకా వీరు జస్ట్ అవసరమైనప్పుడు వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే నాతో వస్తున్నారు, వీళ్ళ యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మళ్ళీ నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా చూస్తున్నారు, వీరు మన వాళ్ళు కాదు, వీరు మనకి బంధువులైనా మనకి చాలా ముఖ్యమైనటువంటి బంధంలో ఉన్న, ఆ పాత్రలో ఉన్నా కానీ వీరు మనవారు కాదు అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత మాత్రం ఇక ఎదుటి వ్యక్తులు ఏమైనా అనుకొని, అంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా ఎదుటి వారికి చెప్పుకొని, ఉన్నమాట చెప్పుకొని, లేని మాట చెప్పుకొని, నేనేంటో నాకు తెలుసు, నా యొక్క మానసిక స్థితి ఏంటో నాకు తెలుసు, నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అనేది నాకు తెలుసు, నేను ఎదుటి వారి గురించి ఇక పూర్తిగా ఆలోచించడం మానేయాలి, నాకు నేనే ఒంటరిని, అంటే ఒక సినిమాలో నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి అంటారు చూసారా, అలా నాకు నేనే టీచర్ని, నాకు నేనే తల్లిని, నాకు నేనే గురువుని అన్నట్లుగా ఇక ఎదుటివారు ఏదైనా కానీ అనుకొని వీరికంటూ ఒక సపరేట్ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారనమాట. అంటే ఎదుటి వ్యక్తిలో మంచితనం లేదు అని గ్రహించినప్పుడు వారితో ఎటువంటి మొహమాటం అనేది పెట్టుకోకుండా వారిని ఏ మాట అయినా కానీ, అంటే అప్పటి వరకు గౌరవం ఇచ్చిన వాళ్ళకు కూడా ఏ మాట అయినా కానీ అనేసేద్దాము అన్నట్లుగా వీరి యొక్క ప్రవర్తన అయితే పూర్తిగా మారిపోతుంది అనమాట. అది అవతలి వారికి ఒక షాక్ లాగా ఉంటుంది. అవతలి వారు కూడా అనుకుంటారు, అప్పటి వరకు మా కోసం ఎగబడింది, మా కోసం ఎగబడ్డాడు, లేదంటే మా కోసం తిరిగారు, మేము మాట్లాడితే చాలనుకున్నారు, మాకు విలువ ఇవ్వాలి అని చెప్పి కోరుకున్నవారు ఇప్పుడేంటి సడన్గా ఒంటరిగా ఉంటున్నారు, అసలు మమ్మల్ని లెక్క చేయడం లేదు, మాతో అసలు మాట్లాడడం లేదు, మేము ఉన్నా లేకపోయినా సర్వే అవ్వగలుగుతున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి ఆ యొక్క భావన ఎదుటి వ్యక్తులలో వచ్చేంత వరకు కూడా, వచ్చినాక కూడా వీరు చాలా ధైర్యంగా నిలబడగలుగుతారనమాట. కానీ కుంభరాశి వారు పైకి చాలా గంభీరంగా కనిపించిన మానసికంగా ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి చిన్న ఆ వేదన అనేది ఎప్పుడూ కూడా వీరిని వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఆ వేదనని తొలగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుంభరాశి వారికి ఇటు అదృష్టం అనుకోవాలో తెలియదు, ఇటు దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ ముఖ్యంగా ఒక 3 వ్యక్తులైతే కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. కుంభరాశి వారు మన అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారండి, వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతారు, వాళ్ళ కోసం ఎన్ని పనులు మానుకోనైనా వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తారు. అలాగే ఎదుటి వారిని ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేదంటే కనుక ఎదుటి వారి ఇంటికి వీరు వెళ్ళినప్పుడు కానీ అవతలి వ్యక్తులకు చాలా గౌరవ మర్యాదలను ఇస్తారు, అవతలి వ్యక్తులను చాలా కేరింగ్గా చూసుకుంటారు. కానీ అవతలి వ్యక్తులు మాత్రం ఈ యొక్క మంచితనాన్ని పిచ్చితనం అనుకొని
చాలా వరకు కూడా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట కుంభరాశి వారిని. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రం ఏది ఏమనుకున్నా పర్లేదు, నాకు నచ్చినట్లుగానే నేనుంటాను, నాకు నచ్చినట్లుగా నేను మాట్లాడతాను, నాది నేను చూసుకుంటాను అనే ఒక నిర్ణయానికైతే వస్తారు. ఎదుటి వ్యక్తులలో మంచితనం లేకపోతే మాత్రం వీరు అస్సలు క్షమించరనమాట. వీరి యొక్క మానసిక స్థితే ఆ విధంగా ఉంటుందండి. చాలా తెలివైన వారు. వీరిని అంచనా వేయడం చాలా కష్టం. పైకి కనిపించేటువంటి రూపం ఒకటి, లోపల 4-5 రకాలుగా ఎదుటి వ్యక్తులను అంచనా వేయగలుగుతారు. ఎదుటి వ్యక్తి యొక్క ముఖ చిత్రాన్ని చూసి ఏమనుకుంటున్నారు, ఏమి అనుకొని నాతో ఈ మాట మాట్లాడారు, ఏమి ఆశించి నా దగ్గరికి వచ్చారు, ఏది గడిపించుకోవడం కోసం నా ఇంటి గడప తొక్కారు అనేది ప్రతిదీ కూడా వీరికి 100% క్లియర్గా ఎదుటి వ్యక్తి అంటే ఫేస్ రీడింగ్ అంటారు కదా, అది పూర్తిగా వీరికి ఉంటుందన్నమాట. అలాగే వీరిని రక్త సంబంధీకులు కూడా వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ రక్త సంబంధీకులలో ముఖ్యంగా ఇటు తల్లిదండ్రులైనా కానివ్వండి, తోబుట్టువులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ముఖ్యంగా రక్త సంబంధీకులు కూడా వీరిని అవసరాల కోసం, ఇక్కడేంటి మీకు ఇక్కడ ఒక కోపం వస్తుందేమో, తల్లిదండ్రుల అవసరాల కోసం వాడుకోవడం ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఈ మాట వాడాల్సి వచ్చింది ఇక్కడ. తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకోవట్లేదే నన్ను, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నేను ఇంత చేసుకుంటున్నాను కదా, ఇంత చేస్తున్నాను కదా, రేంబగళ్ళు నా ఆరోగ్యం కూడా నాకు సహకరించకపోయినా కూడా నేను కొన్ని విషయాలలో వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తున్నాను కదా, నా వాళ్ళు కూడా నన్ను ఎందుకు ఇంత డీప్గా అర్థం చేసుకోవడం లేదు, ఏ మాటైనా కూడా అనేస్తూ ఉన్నారు. కొన్ని సార్లు అయితే తోబుట్టువులు కూడా వీరిని అవసరాలకు మాత్రమే వాడుకొని వీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు ఏవి కూడా తోబుట్టువులు కూడా వీరిని అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా ఉండేది కూడా కాక వీరిని, నీకేంటి, నువ్వు చాలా బాగా బ్రతుకుతున్నావు కదా, నీకేం కష్టాలున్నాయి, నీకేం బాధలున్నాయి అని చెప్పి అనేసరికి వారికి ఏ విధంగా వారి యొక్క బాధలను చెప్పాలో, ఏ విధంగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలో ఎన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు 1కి 10 సార్లు వారి గురించి, వారు పడుతున్న బాధల గురించి వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కానీ వారు బాధలు పడుతున్నారు అంటే 1% కూడా అర్థం చేసుకోరనమాట. కాబట్టి ముఖ్యంగా తోబుట్టువుల పరంగా కూడా వీరికి కాస్తంత అసంతృప్తి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక 3 వ్యక్తులు మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి చూస్తున్నారండి. ఆ 3 వ్యక్తులు మీకు దగ్గరలో ఉన్న, మీకు కనుక బంధువుల్లో ఉన్న, ఇక ఆలస్యం ఎందుకులేండి చేయటం, ఆ యొక్క 3 వ్యక్తులలో 2 మాత్రం మీ కుటుంబంలో మీ యొక్క రక్త సంబంధం కలిగిన వ్యక్తులు అనమాట. మిగతా ఒక్కరు మాత్రం చాలా డిఫరెంట్ పర్సన్స్, చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు. ఆ యొక్క పర్సన్, ఆ థర్డ్ పర్సన్ ఎవరో చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంతకు ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తులలో 2 రక్త సంబంధం అని చెప్పాను కదా, వీరేంటి అంటే కనుక ఈ 2 రక్త సంబంధికులలో డబ్బు పరంగా మంచి పొజిషన్లో ఉంటారనమాట. అంటే ఒక రకమైనటువంటి వీరికంటే ఎక్కువ స్థాయిలో ఉంటారు, వీరికంటే ఎక్కువ సంపాదనలో ఉంటారు, వీరికంటే ఎక్కువ ధైర్యం కలిగిన వారు, వీరికంటే నలుగురితో ఎక్కువగా మాట అనేది కూడా బాగా మాట్లాడి ఉన్నవి లేనివి ఎదుటి వారికి చాడీల రూపంలో చెప్పేవారనమాట. ఈ విధంగా వీరేం చేస్తారు అంటే, డబ్బు పరంగా నేను ఎక్కువగా ఉన్నాను కదా, అంటే ఆటోమేటిక్గా వీరు నా దగ్గరికి వచ్చేస్తారు, వారి యొక్క అవసరాలు గడిపించుకోవడం కోసం నా కాళ్ళు పట్టుకుంటారు, ఎలాగైనా నా సహాయాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు కోరుకుంటారు, ఖచ్చితంగా ఇప్పుడు ఇంత మొండితనం చూపిస్తున్నారు కదా, ఏదో ఒక రోజు నా కాళ్ళ దగ్గరికి వచ్చి తీరతారు అని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క రక్త సంబంధికులు. అయితే కుంభరాశి వారి యొక్క ఆలోచన ఏంటి అంటే కనుక, ఉంటే
ఉంటే తింటాను, లేకపోతే పోతాను. ఉంటే ఉన్నంత వరకు ఉన్నంతలో ఆనందంగా బ్రతుకుతాను, లేని దానికోసం ఆశపడను. వీరు ఎంత నా వాళ్ళైనా కానీ నన్ను సరిగ్గా చూడనప్పుడు, నన్ను అర్థం చేసుకోనప్పుడు, నన్ను పట్టించుకోనప్పుడు, నేను పడుతున్నటువంటి కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయనప్పుడు, నన్ను పూర్తిగా ఒక పరాయి వాళ్ళలాగా చూస్తున్నప్పుడు, నలుగురికి నా మీద రకరకాలైనటువంటి చాడీలు చెప్తున్నప్పుడు అసలు వారు నా వారు ఎలా అవుతారు? ఎంత రక్త సంబంధికులైనా కానీ నన్ను బయటగానే చూస్తున్నారు కదా. ఇటువంటి వారితోటి, ఇటువంటి వారి దగ్గరికి, ఇటువంటి వారి ఇంటికి కూడా నేను వెళ్ళకూడదు అని చెప్పి ఒక రకమైనటువంటి బలమైన నిర్ణయం తీసుకుంటారనమాట. కుంభరాశి వారు మామూలు కాదండి. మంచితనానికి మాత్రమే లొంగుతారు. ఎటువంటి గొప్పలకి, ఎటువంటి గరాన చూపించే వాళ్ళకి, ఎటువంటి అతి తెలివి చూపించే వాళ్ళకి, ముందల కాళ్ళకి బంధాలు వేసే వాళ్ళకి, అలాగే వారి యొక్క పొగరుతోటి, వారి యొక్క మాటలతోటి వీరిని కించపరచాలి అని చెప్పి చూసే వాళ్ళకి ఎక్కడా కూడా తగ్గేటువంటి పరిస్థితే లేదనమాట. అంతటి రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. చాలా సైలెంట్ పర్సన్స్, నేను కాదు అని చెప్పి చెప్పట్లా, కానీ అన్ని విషయాలలో కాదు, అందరి పట్ల కాదు, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేటువంటి మానసిక స్థితి కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు. వారి యొక్క జీవితంలో బ్రతికున్నా చచ్చినా కానీ వారి యొక్క కాళ్ళు పట్టుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వీరైతే సిద్ధంగా లేరు. ఇక రెండవది ఏంటి అంటే కనుక ఈ యొక్క రక్త సంబంధికులలోనే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా, లేదంటే కనుక నలుగురిలో మా చుట్టూ ఒక 10 మంది ఉన్నారు మాకేంటి అనే ఒక ఘరానా ఉంటుంది చూసారా, అలా అటువంటి వారు కూడా వీరి యొక్క వీరు ఒంటరిగా ఉన్న బలంగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. వీరిని మా యొక్క ఉద్యోగాలు చూపించి, మా పలుకుబడి చూపించి, నలుగురు మా చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నారో అది కూడా చూస్తూ ఉన్నారు కదా, అది చూపించి ఎలాగైనా వీరిని మా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలి అని చెప్పి చూసేటువంటి బంధువులు కూడా ఉన్నారన్నమాట ఈ లిస్టులో. కాబట్టి అటువంటి వారిని కూడా వీరు లెక్క చేయరు. ఉంటే ఒంటరిగా ఉంటారు, నా అనుకున్నప్పుడు వస్తే మాట్లాడతారు, లేదంటే కనుక అలా కాకుండా నలుగురిలో పరువు తీయాలి అని చెప్పి చూడటం, నలుగురు నా వెనుక ఉన్నారు, నాకేంటి, నువ్వే ఒంటరి దానివి, నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా నీ అవసరం తీర్చుకోవాల్సిందే అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో కాళ్ళు పట్టుకునే ప్రసక్తే లేదు కుంభరాశి వారు. ఇది కూడా వృధా ప్రయత్నమే అనమాట. కానీ వాళ్ళు చూస్తున్నారండి. ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. అలాగే ఇంకొకరు ఏంటి అంటే కనుక, నేను చెప్పాను కదా చాలా డిఫరెంట్ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ అని చెప్పి. ఇటు ఆడైనా కానివ్వండి, మగైనా కానివ్వండి, వీళ్ళు ఏంటంటే చాలా కిలాడీలు అనమాట. వీరు కిలాడి మనస్తత్వాన్ని చూపిస్తారు. ఎందుకు కిలాడీలు అన్నాను అంటే కనుక, అన్నీ ఉంటాయి, ఇటు తినడానికి ఉంటుంది, ఉండటానికి ఉంటుంది, ఏదన్నా బాగోలేకపోతే చూయించుకోవటానికి ఉంటుంది, కోరికలు తీర్చుకోవడానికి ఉంటుంది. అలాగే వారికి ఏదన్నా కానీ ఒక కష్టం వస్తే అది తీర్చుకోగలిగే స్తోమత కూడా ఉంటుంది. కానీ మాకు ఏమీ లేదు, మాకు మీరే దిక్కు, మీరే మమ్మల్ని పట్టించుకోవాలి, మీరే మాకు అండగా నిలబడాలి, మీరే మాకు తోడుగా నిలబడాలి ఒక జాలి అనేది క్రియేట్ చేసి వారి మీద అయ్యో పాపం అనేటువంటి మాట తీరులు వారిని చూసి మీరు అయ్యో పాపం మేమే కదా, ఇంతగా లొంగుతున్నారు కదా, ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా, ఇంతగా దిగజారుతున్నారు కదా, ఇన్నిసార్లు వచ్చి నా గడప తొక్కే నన్ను అడిగారు కదా అని చెప్పి చాలా వరకు కూడా వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు కుంభరాశి వారు. అలా అవసరాలు వీరిక నా బుట్టలో పడిపోయారు, మా మాయ మాటల్లో పడిపోయారు, ఇక వీరు ఎలాగైనా కానీ మా పనులు ఖచ్చితంగా చేసి పెడతారు అని చెప్పి వారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక పూర్తిగా వీరిని వదిలేస్తారనమాట. కుంభరాశి వారు మంచితనంతో చాలా మర్యాదగా 1-2 సార్లు వారి యొక్క అవసరాలను తీరుస్తారు. అలా తీర్చిన తర్వాత ఇక మూడవసారి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కాదు, మంచితనం. ఇక తర్వాత వారిలో ఎప్పుడైతే మంచితనం లేదు అని చెప్పి తెలుస్తుందో, ఆ విధంగా తెలిసిన తర్వాత ఇక వారిని
వారిని పూర్తిగా అవాయిడ్ చేసేయడం, అంటే పూర్తిగా దూరం పెట్టేసేయడం. ఇక వారి యొక్క మానసిక స్థితి అంటే వీరు అంటే నక్క జుత్తులు అంటే జుత్తులు మారి నక్క తెలివితేటలు చూపిస్తున్నారు. వీరు అవసరమైతే అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే రకాలు. వీరి చేత అంటే మనకి ఏదైతే అవసరం ఉంటుందో మన అవసరాన్ని తీర్చడానికి మాత్రం ముందుకు రారు. వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రం ముందుకు వస్తారు. నలుగురిలో మనకి ఒక రకమైనటువంటి మాట తీరును చూపిస్తారు. 4 గోడల మధ్య ఒక రకమైనటువంటి మాట తీరును చూపిస్తారు అని చెప్పి గ్రహించిన తర్వాత మాత్రం పూర్తిగా వారిని దూరం అయితే నెట్టేస్తారండి. అటువంటి జాలి, దయ, కరుణ ఇవన్నీ నాటకం, బూటకం అని చెప్పి తెలిసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వారిని వారి యొక్క ఇంటి సాలు వచ్చే ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక రకంగా అవాయిడ్ చేసేస్తారు. అంతకు ముందు దాకా వారిని ఇంటికి వచ్చినప్పుడు వారిని కూర్చోపెట్టి కాఫీలు ఇచ్చి, టీలు ఇచ్చి, టిఫిన్లు ఇచ్చి, మర్యాదగా చూసి అంత గౌరవం ఇచ్చిన తర్వాత కూడా వారి వేషాలు మానుకోలేకపోతే వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పగలిగేటువంటి తెలివితేటలు అనేవి ఈ యొక్క కుంభరాశి వారి దగ్గర ఉన్నాయి. అయినా కూడా వారు కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి చూస్తున్నారండి. మీ యొక్క అంటే ఇప్పుడు నేను ఏవైతే లక్షణాలు చెప్పానో ఆ లక్షణాలు కనుక మీ చుట్టుపక్కల ఉన్న వారిలో ఉంటే, మీ యొక్క రక్త సంబంధికులలో ఉంటే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా విన్నారు కదా. కాబట్టి ఈ 3 వ్యక్తులు మాత్రం 100కి 100% మీ యొక్క కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. వారి యొక్క కాళ్ళు మీరు పట్టుకుంటే మీ యొక్క మానసికమైనటువంటి మీరు తీసుకున్న ఆ యొక్క నిర్ణయానికి కానీ, లేదంటే మీకంటూ మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక లక్ష్యానికి కానీ, లేదంటే మీకంటూ మీరు ఇప్పటి వరకు కాపాడుకున్నటువంటి గౌరవానికి కానీ విలువ లేకుండా పోతుంది. అలా మీరు చేసుకోరు. అలా చేసుకుంటే అసలు మీరు కుంభరాశి వారు ఎందుకు అవుతారు చెప్పండి? ఎన్నో కష్టాలు, మీరు చూడని కష్టాలు లేవు, మీరు చూడనటువంటి బాధలు లేవు, మీరు చూడనటువంటి సమస్యలు లేవు. చిన్న వయసులోనే అంటే 30 లోపే ప్రతీదీ కూడా మీరు కాచి వడపోచారు మీ జీవితంలో. కాబట్టి మీకు చెప్పేటువంటి వారు కూడా ఇంతవరకు ఎవరు లేరు అనే చెప్తాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు, ఖచ్చితంగా చెప్పగలను. కుంభరాశి వారు ఖచ్చితంగా చాలా వరకు కూడా మారారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారో, ఏ ధైర్యంతో ఉంటున్నారో, ఏ మొహమాటం లేకుండా ఉంటున్నారో, ఏ విధంగా అవతలి వ్యక్తులు చెడుగా మాట్లాడుతుంటే ఏది వారి యొక్క ఇన్నర్ ఫీలింగ్ మీ మీద తప్పుగా వస్తూ మాట్లాడుతూ ఉంటే అక్కడే కట్ చేసి సమాధానం ఇవ్వండి. అలా ఇస్తేనే మీరు ఇక లైఫ్లో సర్వే అవ్వగలుగుతారు. అంటే అవ్వలేరని కాదు, అలా ఇస్తేనే మీకు అంటే అవతలి వారు మీ దగ్గరికి వచ్చి వేషాలు వేయడానికి భయపడతారనమాట. ఆ వేషాలు వేసే ఛాన్స్ అనేది మీరు ఇవ్వకుండా చూసుకోండి. ఇక మీకు ఎదురే లేదు. ఇక ఏలినాటి శని దశ కూడా మీకు పూర్తిగా ముగియబోతుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నింటి నుంచి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. కాస్తంత మనోధైర్యంగా ఉండండి, మానసికంగా ప్రశాంతంగా ఉండండి, శారీరక ఆరోగ్యాన్ని చూసుకోండి, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకోండి. ఎవ్వరి గురించి ఆలోచించొద్దు, ఎవరన్న మాటలు కూడా మనసులో పెట్టుకోవద్దు. చేయాలనుకున్నప్పుడు 100% దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి కూడా లైట్ తీసుకోండి. ప్రతి దానికి కూడా సీరియస్ అవ్వకండి, సీరియస్గా తీసుకోకండి. చాలా వరకు కూడా ఈ విధంగా సీరియస్గా తీసుకోవడం వల్ల ఎన్ని అనర్థాలు వచ్చాయో మీ జీవితంలో మీరు చూశారు. కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. మీకు మీరే ఎప్పుడైనా రాజు, మీకు మీరే మంత్రి, మీకు మీరే రాణి. ఇక ఇందులో ఎటువంటి తిరుగులేదనమాట. అర్థమైంది కదా. కానీ ఈ 3 వ్యక్తులతోటి మాత్రం జాగ్రత్త. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది కుంభరాశి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద
మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. ఓం నమః శివాయ.